రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ ని నొక్కడం ద్వారా మీరు ఈ కంటెంట్ ని మీ బంధుమిత్రులకు పంపవచ్చు। దాని పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కడం ద్వారా మీరు రాకాలోకంకి పూర్తి ఉచితంగా ఎలాంటి ఖర్చు లేకుండా సబ్స్క్రైబర్ కావచ్చు। దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని గనుక నొక్కినట్లయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది, మీరు అప్ టు డేట్ గా ఉండవచ్చు। మిత్రులారా, భారతదేశంలో ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల ప్రకటన వెలువడింది, నోటిఫికేషన్లు రాబోతున్నాయి, 7 విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి। భారతదేశంలో ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు ఇక్కడ ప్రజలు తమ యొక్క అభీష్టాన్ని అభిప్రాయాన్ని తెలియజేయకుండా వాటిని వక్రీకరించేటటువంటి ప్రయత్నము ఈ దేశంలో కన్నా కూడాను విదేశాలలో ఎక్కువగా జరుగుతుంది। విదేశాలలో ఉన్నటువంటి కొన్ని ఏజెన్సీలు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, భారతదేశంలో నియంతృత్వం వస్తోందని, ప్రజాస్వామ్యం పేరిట ఇక్కడ ఒక ప్రహసనం నడుస్తోందని, మళ్ళీ నరేంద్ర మోదీ వచ్చినట్లయితే ఈ దేశంలో నియంతృత్వం రావడం ఖాయమని రకరకాల నివేదికల్ని తీసుకొస్తున్నాయి। ఈ నివేదికలు చాలా విచిత్రమైన విడ్డూరమైనటువంటి పద్ధతుల్లో వీళ్ళు ఈ నివేదికల్ని తయారు చేస్తున్నారు। దీనికి ఆధారం ఏమిటి అని అడిగితే స్పష్టమైనటువంటి జవాబులు ఉండవు, కానీ వీళ్ళు తయారు చేసినటువంటి ఈ నివేదికలు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్గా మారుతాయి। ఈ దేశంలో ఉన్నటువంటి విద్యాధిక వర్గం ఏదైతే ఉందో విదేశాల్లో ఏం చేసినట్లయితే అదే మనకి ఆచరణీయము, వాడు చెప్పినటువంటి మాట మనం తూచా తప్పకుండా పాటించాలని భావించేటటువంటి మెకాలే మానసము పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇవి చాలా ప్రభావం చూపిస్తాయి। ఇందులో భాగంగానే వీడెమ్ ఇన్స్టిట్యూట్ అని స్వీడన్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది। ప్రపంచంలో దేశాలన్నింటిలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పి ఈ వీడెమ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది స్టేట్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య పరిస్థితుల మీద ఒక విస్తృతమైనటువంటి నివేదికను వెలువరిస్తుంది। ఈ నివేదికలో ఈ సంవత్సరానికి 2024కి సంబంధించినటువంటి నివేదికను వెలువరించింది। ఈ నివేదికకు వీళ్ళు పెట్టినటువంటి పేరు చూస్తేనే కుట్ర అర్థమవుతుంది। పేరేంటంటే డెమోక్రసీ రిపోర్ట్ 2024, అంత మటుకు బాగుందా? తర్వాత డెమోక్రసీ లూజింగ్ అండ్ విన్నింగ్ ఎట్ ద బ్యాలెట్, అంటే ఎన్నికల ఓట్ల పెట్టె ఏదైతుందో ఆ పెట్టెలో ప్రజాస్వామ్యపు గెలుపు ఓటమి, అంటే బ్యాలెట్ ఎప్పుడైతే జరుగుతుందో, ప్రజల అభీష్టం ఎప్పుడైతే వెల్లడవుతుందో, ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వాలు ఎన్నికవుతాయో ఆ సమయంలో దీనిలో ఓటమి ఎక్కడుంది? ప్రజాస్వామ్యానికి ఓటమి ఎక్కడుంటుంది? ప్రజలు ఓటు వేసే హక్కు, స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు అందులో ఓటమి ఎక్కడుంటుంది ప్రజాస్వామ్యానికి? కాబట్టి ప్రజాస్వామ్యంలో పశ్చిమ దేశాలు, పాశ్చాత్య దేశాలు కోరుకున్న రీతిలో ఫలితాలు రాకపోతే అక్కడ ప్రజాస్వామ్యం ఓటమి పాలైనట్టు, ఈ అర్థం వచ్చేలాగా హెడ్లైన్ని పెట్టి వీళ్ళు ఒక నివేదికను తయారు చేశారు। తమాషా ఏంటంటే ఈ నివేదికలో నేపాల్ కన్నా ప్రపంచంలో 70% దేశాలు గుర్తించినటువంటి కొసావో కన్నా కూడాను భారతదేశాన్ని దిగువన పెట్టారు। అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు అని చెప్తున్నారు। వాస్తవానికి ప్రపంచంలోని అతిపెద్ద డెమోక్రసీ జనాభా పరంగా మొత్తం ప్రపంచ జనాభాలో 18% భారతదేశంలో ఉంది। ఈ 18% జనాభాలో దాదాపు 80% ఓటర్స్ వీళ్ళు స్వేచ్ఛగా తమ ఓట్ హక్కుని వాళ్ళు వినియోగించుకోవడమే కాకుండా ఈ దేశంలో క్రమేపీ ఓటు పర్సంటేజ్ పెరుగుతోంది। గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో కూడా పెరుగుతోంది। అయినప్పటికీ భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పి ఈ నివేదిక చెప్తోంది। ఎలాగ ఈ అంచనాకు వచ్చారు అంటే ఒక్కొక్క దేశం మీద ఆ దేశానికి సంబంధించినటువంటి 5 ఎక్స్పర్ట్స్ని ఎంపిక చేస్తారు। ఈ 5 ఎక్స్పర్ట్స్ 25 అంశాల ఆధారంగా ఒక స్కేల్ మీద మార్కులు వేస్తారు। ఆ మార్కుల ఆధారంగా దేశం యొక్క
స్థాయి, ప్రజాస్వామ్య స్థాయిని నిర్ధారిస్తారు. ఈ 5 వ్యక్తులు భారతదేశానికి చెందినవారా? కాదు. ఒకడు అమెరికా, ఒకడు పోర్చుగీసు, ఒకడు బ్రెజిలు, ఒకడు స్పెయిను, ఇంకొక దేశము. అంటే ఇండియాకి రావచ్చు, రాకపోవచ్చు, ఇక్కడ ప్రజాస్వామ్యం పైన వారికి పట్టు ఉండవచ్చును, ఇక్కడ వ్యవస్థలపైన అధ్యయనం ఉండొచ్చు, ఉండకపోవచ్చును. కానీ వీళ్ళు నాన్ అకాడమిక్ మెథడాలజీ ద్వారా 5 నిపుణులు 25 ప్రశ్నల ఆధారంగా మార్కులు ఇచ్చేస్తారు. దాని ఆధారంగా ఈ ఒక దేశం యొక్క డెమోక్రసీ ఏ స్థాయి ఉందో చెప్తారు. కాబట్టి భారతదేశం గురించి చెప్పేవాడు భారత్కి రానక్కర్లేదు, భారత్ని అధ్యయనం చేయనక్కర్లేదు. వాడికి ఒక 25 పాయింట్ స్కేల్ ఇవ్వడం, ఆ స్కేల్ ఆధారంగా మార్కులు ఇవ్వడం, ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి భారతదేశాన్ని వాళ్ళు వర్స్ట్ ఆటోక్రటైజర్ అని చెప్పారంటే ఈ దేశము నియంతృత్వము దిశగా వెళుతున్నటువంటి దేశం. ఎందుకు? ఇక్కడి ప్రజలు మోదీని సమర్థిస్తున్నారు, మోదీ నానాటికి బలోపేతమవుతున్నారు. కాబట్టి మోదీ బలోపేతమవుతున్నారు, ప్రజలు మోదీని కోరుకోవడం అనేది నియంతృత్వానికి దారితీస్తుంది. కాబట్టి ప్రజలు దోషులు అన్నటువంటి అర్థం వచ్చేటటువంటి నివేదికను తీసుకొచ్చారు. నిజానికి వీళ్ళు వాళ్ళ కొలమానాల్లో ఒకటి ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే 2019లో తీసుకొచ్చారో, UAPA బిల్ ఏదైతే ఉందో, ఈ బిల్లు వల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందట. ఇంతకన్నా కఠినమైనటువంటి పేట్రియాట్ యాక్ట్ అమెరికాలో ఉంది, దానికి సమానమైన యాక్ట్స్ యూరోప్లో ఉన్నాయి. ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు, కేవలం భారతదేశంలో మాత్రము ప్రమాదంలో ఉంది. అయితే ఈ నివేదికల వల్ల ఒక సమస్య ఉంది. వీటిని పూర్తిగా ప్రజలు రిజెక్ట్ చేయవచ్చు, కానీ ప్రభుత్వాలు పూర్తిగా వీటిని రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఇన్వెస్టర్స్ ఈ వీడెన్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినటువంటి నివేదిక ఆధారంగా, ఇక్కడ ఉన్నటువంటి గ్రోత్ పారామీటర్స్ ఆధారంగా, ఈ నివేదికల ఆధారంగా వాళ్ళు పెట్టుబడి పెట్టాలా వద్దా అన్నది నిర్ధారిస్తారు. చైనా దగ్గర ఈ రూల్స్ ఏమీ పాటించరు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రం ఇటువంటి రూల్స్ని పాటించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశం ఈ తరహా రిపోర్టు వచ్చినప్పుడు స్పందించి వీటిలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మాకెందుకు లేని ఊరుకోదు, ప్రభుత్వం గట్టిగా తన ప్రొటెస్ట్ని జారీ చేస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు నెమ్మదిగా భారతదేశాన్ని డౌన్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు మోదీని సమర్థిస్తున్నారు, జాతీయవాదాన్ని సమర్థిస్తున్నారు, దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేసే వాళ్ళను సమర్థిస్తున్నారు. కాబట్టి ఆ వ్యవస్థలకు వ్యతిరేకంగా జార్జ్ సొరోస్ వంటి వాళ్ళు ఈ వీడెమ్ ఇన్స్టిట్యూట్ని ప్రభావితం చేస్తారు. వాళ్ళ ప్రభావంలో ఉన్నటువంటి ఈ నివేదికలు ఎన్నికలు అయ్యే లోపల మరొక 2-3 నివేదికలు ఖచ్చితంగా వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మెకాలే మానసపుత్రుల్ని ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది పాశ్చాత్య దేశాల ప్రయత్నాల్లో భాగంగా జరగబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.